నువ్వు అనుకుంటావు నన్ను ఇంతసేటు ఇబ్బంది పెడుతున్నారు, నన్ను ఇంత టార్చర్ చేస్తున్నారు, నన్ను ఇంత ఇబ్బంది ఒత్తిడి గురి చేస్తున్నారు, నా మీద ఇలా ఇంత ప్రచారాలు చేస్తున్నారు, లేకపోతే నన్ను ఇట్లా కొడుతున్నారు, తిడుతున్నారు, నాకు అన్యాయం చేస్తున్నారు, ఓ గందరగోళం మొత్తుకుంటావు. నువ్వు దేవుని సంఘములో ఒక వ్యక్తివి, నువ్వు ఆయన శరీరములో ఒక భాగానివి, ఒక అవయవానివి. గుర్తుపెట్టుకో, నిన్ను ముట్టినవాడు శిరస్సును ముడుతున్నాడు. నిన్ను అభ్యంతరపరిచిన వాడు శిరస్సును అభ్యంతరపరుస్తున్నాడు. నిన్ను బాధ పెట్టిన వాడు సాక్షాత్తు యేసునే బాధ పెడుతున్నాడు. ఎంత చెప్పనా, ఎంత విషయం చెప్పనా? కాలు గుచ్చుకుంటే కాలు ఏడిసిద్దా, కళ్ళు ఏడుతుందా? కళ్ళు కాలు కాడు ఉన్నాయా, తలకాయకు ఉన్నాయా? కళ్ళు ఎక్కడ ఉన్నాయి? మనకు శిరస్సు ఎవరు? ఘోషించేది ఎక్కడ? నోరు. అది ఎక్కడ ఉంది? శిరస్సులో ఉంది. శ్వాసించేది ఎక్కడ? ముక్కు మూస్తే, నోరు ముక్కు మూస్తే ఏమైపోతుంది?